ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ముందే ఈ స్టూడెంట్స్ అంతా చీటింగ్ ఎలా చేయాలో సెట్ చేసి పెట్టుకొని ఉంటారు. అండ్ అందరి దగ్గర ఆన్సర్ స్లిప్స్ ని దాచేసి ఉంటారు. ఎలా అంటే ఒకరు ఎరేజర్ లో, ఒకరు పెన్ లో, అండ్ ఇంకొకరు షూస్ లో ఇలా ఎవరి ఆన్సర్ స్లిప్స్ ని వాళ్ళు దాచి పెట్టుకొని ఉంటారు. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఎగ్జామ్ ని రాస్తూ ఉంటారు. ఇంకా అదే సమయంలో టీచర్ కి ఒక అమ్మాయి మీద డౌట్ వస్తుంది. కానీ ఒక స్టూడెంట్ అడిషనల్ షీట్ ని అడిగి టీచర్ ధ్యాసాన్ని మార్చేస్తాడు. ఇంకా టీచర్ అతనికి అడిషనల్ ని ఇచ్చి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈమె చెయ్యి తగిలి ఒక స్టూడెంట్ వాటర్ బాటిల్ కింద పడిపోతుంది. బాటిల్ మూత సపరేట్ అయిపోతుంది. ఇంకా టీచర్ వెళ్లి బాటిల్ ని పైకి తీయగానే ఆ బాటిల్ మీద ఉన్న మూత లేకపోయినా కానీ వాటర్ బయటికి రానేది గమనిస్తుంది. ఇంకా ఈ పిల్లడు సైలెంట్ గా ఉండేది చూసి టీచర్ కి అర్థమైపోతుంది. ఇంకా ప్రిన్సిపల్ కాల్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ ని తన స్కూల్ కి పిలిపిస్తుంది. ఇంకా అది చూసి ఈ పిల్లడు చాలా భయపడిపోతాడు. ఇంకా ప్రిన్సిపల్ ఆ పిల్లాడి దగ్గర ఉన్న చీటింగ్ స్లిప్స్ ని కలెక్ట్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ముందు పెడుతుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ ఆ పిల్లాడిని పట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. నిజానికి ఈ పిల్లాడు ఈ పోలీస్ ఆఫీసర్ కొడుకే. ఇంకా ఈ వ్యక్తి తన కొడుకుని ఇంకొక అవకాశం ఇచ్చి చదివి ఎగ్జామ్స్ రాయమని చెప్తాడు. కానీ ఈ పిల్లాడు సరిగా చదవలేకపోతాడు. దానితో వీళ్ళ నాన్న అతన్ని ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి వీళ్ళ నాన్న ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా చీటింగ్ చేసి దొరికిపోయిన నీ సంగతి చెప్తాను బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.